కమర్షియల్ సిలిండర్స్ అయితే ఆపేశారు. అది రేట్ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. అది కూడా సప్లై చేయట్లేదు. సో డొమెస్టిక్ సిలిండర్స్ చూడాలి, అది కూడా దొరకట్లేదు. ఇలా అయితే కష్టం హోటల్స్ రన్ చేయడం. ఆల్మోస్ట్ పెద్ద హోటల్స్ అని క్లోజ్ చేస్తున్నారు. ఇలా అయితే బిజినెస్ తీసుకోవడం వాళ్ళకి కష్టం కదండి. ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది అవుతుందండి గ్యాస్? ఒక 3-4 డేస్ నుంచి అండి. ఇలా అయితే పరిస్థితి ఇలా ఉంటే కష్టం అవుతుంది. దాదాపు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ గ్యాస్ కొరత లేదు, హోటల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, రెస్టారెంట్ నడుపుకోవచ్చు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్టేట్మెంట్ పాస్ చేశారు కరెక్టే. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళకైతే అక్కడ కూర్చొని తెలియదు కదా. అసలు ఈరోజు మీరు మరి తీసుకోవడానికి ట్రై చేశారా సిలిండర్? అసలు వస్తే కదా తీసుకోవడానికి ట్రై చేయడం కదా, ఎవరైనా వచ్చి ఇవ్వాలి కదా మాకు. ఎవరు రావట్లేదు, ఫోన్ చేసినా ఎత్తట్లేదు. వాళ్ళు ఏంటంటే బ్లాక్లో అమ్మేద్దామని ట్రై చేస్తున్నారు. అదండి, అంటే ఎవరైతే వీళ్ళు ఉన్న వాళ్ళు నిల్వ చేసుకుని మీకు ఇవ్వకుండా బ్లాక్లో ట్రై చేస్తున్నారు. అది అంటే వాళ్ళ నీడ్ని బట్టి క్యాష్ చేసుకొని ట్రై చేస్తున్నారండి అంతే. దాదాపు మీరు డైలీ ఎంతమందికి ఇద్దరు గ్యాస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎంతమందికి టిఫిన్ సరఫరా చేయగలుగుతున్నారు? ఆల్మోస్ట్ ఒక 30-40% అయితే ప్రజెంట్ తగ్గిందండి. నాకు ఇలా ఉండే కూడా మాకు ఇబ్బంది అవుతుంది. రెంట్స్, వర్కర్స్ సాలరీస్ అన్నీ పే చేసుకోవాలి కదా. ఇలా అయితే కష్టం అవుతుంది. బిజినెస్ రన్ చేసుకునే వాళ్ళకైతే 100% కష్టం అవుతుంది. ఎందుకంటే హాస్టల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. మాకు హాస్టల్ ఉంది, గ్యాస్ లేకపోతే వాళ్ళకి మేము ఫుడ్ ఎలా పెట్టాలి? అంటే భారతదేశంలో ఇలాంటి గ్యాస్ సంక్షోభం వచ్చినప్పుడు సంక్షోభాల నుంచి బయటపడాలంటే ప్రభుత్వాలు ఏం చేస్తే బెటర్ అంటారు? దాని దగ్గర నిలువ మనం పెట్టుకోవాలి కదండి. మన దగ్గర కూడా గ్యాస్ ఉందంటారు, మరి గ్యాస్ ఉంటే మన గ్యాస్ ఎక్కడికి వెళ్తుంది? ప్రభుత్వం నిల్వలు ఉంచుకోవడానికి ట్రై చేయాలండి. ఇలాంటివి రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. మనం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటే మన వ్యవస్థ ఇలా అయితే కష్టం కదండి. మనం కూడా కొంచెం పెట్టుకోవాలి. ఎట్లా మరి మీకు హాస్టల్ కూడా ఉందంటున్నారు, ఎలా చేస్తున్నారు? హాస్టల్ కూడా ఉంది, బట్ కష్టం అయిపోతుంది. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు అంటే మనం మేజర్గా ఇచ్చే పూరి కావచ్చు, దోశలు కావచ్చు, అవి ఆపుకొని ఇడ్లీ ఇప్పుడు మేము చూడండి అక్కడ కావాలంటే బొగ్గులతో యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే హాఫ్ అన్ అవర్లో అయ్యే వరకు 1 అవర్ అవుతుంది. టైం కూడా డిలే అవుతుంది, మాకు బిజినెస్ కూడా పడిపోతుంది. ఇలా అయితే మాకు కష్టమే అండి. ఒకవేళ ఈ 2 డేస్లో కానీ గ్యాస్ రాకపోతే ఏంటి పరిస్థితి? అది ఇంకా మేము ఏం ఆలోచించలేదండి. చూస్తున్నాం, ట్రై చేస్తున్నాం. రాకపోతే ఏం చేస్తాం, మేము షట్ డౌన్ చేయాల్సిందే.